ఇతరులలోని ఆత్మను దర్శించగలగడమే ఆ పరమాత్మ యొక్క దర్శనం. అది మానవ ధర్మం, మన ధర్మం మానవ ధర్మం. కానీ నువ్వు బాహ్యాడంబరాలకు పూజలకు యజ్ఞాలకు అయితే ఆత్మ దర్శనం కాదు, అది మానవ ధర్మం కూడా కాదనుకుంటాను. శంకరాచార్యుడు చెప్పింది. అతడు దేశకాలాతీతుడు, సర్వలోక మహేశ్వరుడు, జగన్నియంత, మాయను ఆడించువాడు, తక్కినవారు మాయాధీశుడు. మాయను ఎలా ఆడిస్తారు? పంచభూతాలను ఎలా ఆడిస్తారు? పంచభూతాలను ఎవరైతే ఆధీనం చేసుకుంటారో వాళ్ళే పంచభూతాలను ఆటలాడిస్తారు. పిల్లలు ఇప్పుడు ఎట్లా ఆడుకుంటున్నారు గోటీలకి, అట్లా సాయిబాబా గోటీలు ఆడుతున్నారు పిల్లలు. పంచభూతాలను ఎవరు ఆడిస్తారు? యోగేశ్వరుడు. పంచభూతాలను ఎవరు ఆధీనం ఉంచుకుంటారు? ఇప్పుడు పుల్లారి బాబు. వర్షం వస్తుందంటే, తుఫాన్ వస్తుందంటే భక్తులకు ఏదైనా ఆటంకం కలిగితే నువ్వు వీటెళ్ళి ఏం నోతో ఏమనకపోతుండే, ఇట్లా పట్టి చేయితోటి ఇట్లా అంటుండే. ఇట్లా అనగానే ఆ సుడిగాలి తుఫాన్ అనేది పక్కకి వెళ్ళిపోతుండే. మరి మాట్లాడిందా అంటే మాట్లాడలేదు. మరి అక్కడ ఆజ్ఞ కూడా ఏమి ఇయ్యలేదు, నోటితోటి ఏమి ఇయ్యలేదు, చేయితోటి కాళ్ళతోటి. దేంతో జరిగింది? జ్ఞానేంద్రియాలంటే. మహాత్ములు దేంతోటి కార్యాలు చేస్తారంటే జ్ఞానేంద్రియాలతో చేస్తారు. కళ్ళు ఇవే వాళ్ళకి ఏమన్నారు, సంకల్పం అదే ఉంటుంది. చూస్తారు, లేకపోతే ఇట్లా చూస్తారు, లేకపోతే ఇట్లా చూస్తారు, లేకపోతే ఇట్లా అంటారు, లేకపోతే ఇట్లా ఇట్లా అంటారు. అంటే పాప కర్మలన్నీ ఇట్లా. मग देव आहे कुठं? आत्मशक्ती हेच ईश्वराची. ज्यानं आत्मा आपणाला प्रसन्न केला तो सर्व ईश्वर प्रसन्न होऊ शकते. ज्यानं हे आत्मा प्रसन्न केला समाधी साक्षात्कारातून हे ईश्वरावर देखील आपला मात करू शकतो. आणि माणूस मामूली नाही, यानं काही ठेवलं नाही, पूर याच्यामध्ये भरून आहे. 33 कोटी देवाचा अंश आहे हे माणूस. पण आम्ही अज्ञानामुळं, कोणा मोहामुळं, लोभामुळं आणि काही दिशाभूल झाली ग्रंथातून. सांगा आता ब्रह्म विष्णू कुठं हातात? तिन्ही देव नाही, सृष्टी चालली कशी? ना मारणारा नाही, उत्पत्ती करणारा बी नाही, मग हे आहे कुठं? तर असे घपले दिले आपणाला. पाचविती मुद्रा लावणी अलक्ष्य तो आत्मा प्रत्यक्ष हरी दिस, हा संतांचे वाक्य आहे. हरी रूपच होतो आपण. आज ती जे आपण भजन म्हणा लागलो आपण, ते आता